చూసారు కదండి, నాగవల్ రివర్లో అయితే ఇప్పుడు ఫ్రెష్గా పడడం జరిగిందండి. సుమారుగా 10 kgs అయితే ఉంటుందండి. దీన్ని బొచ్చు చేప అంటాము. మరి చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి, ఎక్కడ బ్రదర్ విలేజ్ నేమ్ ఎక్కడ, ఆ రివర్ నేమ్ ఏంటండి మాటిగా అయితే అడుగుతున్నారండి. దయచేసి స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకు ఎవరికి కూడా అర్థం కాదనమాట. నాగవల్ రివర్ అండి. సంవత్సరానికి ఇలా 4-5 సార్లు మాకు తోటపల్లి రివర్ నుంచి ఇలా చేపలు అనేవి ఎక్కుతుంటాయి అన్నమాట. భారీ సైజు మరి చేపలు అనేవి ఎక్కుతూ ఉంటాయి. ఇదిగోండి, మేము ఇప్పుడు కూడా ఈ చేపను కూడా మరి ఇటువంటి వలలతోనే మేము పడతామండి. మీరు చూడవచ్చు. చూడండి, అది కర్రల వలండి. లాస్ట్ టైం అలాగే పోయింది నాయన. వాటికి ఏంటంటే చిన్న సైజు మోసులు పడతాయండి. మీకు అక్కడ ఫొటోస్ కూడా నేను పెట్టాను. మోసు అంటే అదండి, ఆ చేపలు అనేవి ఎక్కువగా పడుతుంటాయి అన్నమాట చిన్న వాళ్ళకి. అదృష్టవశాత్తు కొన్నిసార్లు అయితే పెద్ద చేపలు కూడా పడుతుంటాయండి. ఇదిగోండి, వీళ్ళకైతే ఒక చేప పడినట్టుంది. కాకపోతే వాటర్ లో నేను తొందరగా వెళ్ళలేకపోతున్నానండి. చూసారు కదండి, వాళ్ళైతే గోన్ సంచులో ఆల్రెడీ పెట్టేసినట్టుగా చూస్తున్నాం. అదండి పెడుతున్నారు. అదిగోండి, అదిగోండి ఫ్రెండ్స్, దీన్ని వెదురు కర్రల వల అంటారు. చూడండి, మామూలుగా లేదనమాట వేట అయితే ఈ రోజు. ఇక్కడ చేప పడితే గుడ్లు ఫ్రీ. అదిగోండి, ఆల్రెడీ గోన్ సంచులో అయితే పెట్టేస్తున్నారు. ప్రతి చేపలో చిన్న చేప నుంచి అదిగోండి పెట్టేశారు. చేపలకి గుడ్లు విపరీతంగా కర్రల వాళ్ళతో చాలా మంది అయితే వేటగాళ్ళు అయితే దిగారండి. ఇక్కడ ఓన్లీ జాలర్లే కాదండి, నార్మల్ ప్రజలు అయితే ఎంతో మంది తరలి వచ్చారండి. అదిగోండి, ఎటు చూసిన జనం అండి. యాత్రలో అయినా ఎంతమంది చూసి ఉండము. అదిగోండి, వాళ్ళకైతే ఒక పెద్ద చేప అయితే పడినట్టు మాకైతే ఒడ్డు నుంచి కనిపిస్తుందండి. చూడండి, వాళ్ళైతే మరి వల సహాయంతో కాకుండా వల అయితే ఏమీ లేదండి వాళ్ళ చేతులు అయితే. ఆల్రెడీ చేప మీద పడిపోయి దాన్ని పట్టుకుని వచ్చేస్తున్నారండి చేపని. మీరు చూడొచ్చండి, వాళ్ళు మా పక్క గ్రామం ఉన్నటువంటి యూత్ కుర్రోలండి. చాలా హుషారుగా ఎనర్జెటిక్ గా అయితే ఆ చేప మీద పడిపోవడంతో అది మరి ఇంకా కదలలేకపోయింది. నెట్ సహాయం అయితే కాదండి, ఎటువంటి వల లేకుండా చేతులతోనే. చూడండి, మీరు అక్కడ క్లియర్ గా చూడొచ్చండి, మొప్పల్లో చేతులు పెట్టి ఆల్రెడీ తెచ్చేస్తున్నారండి. ఎక్కడ మిస్ అవుద్దా అని చెప్పి చాలా కేర్ఫుల్ గా అయితే తెచ్చారండి. మరి ఇదిగోండి, ఒడ్డుకైతే తెచ్చారు. సుమారుగా 25 kgs అయితే ఉంటదని అంటున్నారండి. చూడండి, చాలా పెద్ద భారీ చేప అండి. చూడండి, మొప్పలు అయితే చేతులు పెట్టి తెచ్చేసారు. చేప అది వలతో కాదు, మనిషి పట్టుకున్నాడు. ఆ చేపను చూస్తుంటే మాకు ఒకసారి వచ్చేస్తుందండి. చూడండి, అదిగోండి, అది కర్రల వల అండి. అది కర్రల సహాయంతో కాస్తారండి. ఏదైనా చేప వచ్చేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వెంటనే ఎత్తేటప్పుడు ఆ చేపలు దొరుకుతూ ఉంటాయి. చూడండి, ఇదైతే దానికంటే ఇందాక పడిన దానికంటే చిన్న సైజ్ చేపండి ఇదైతే. చూడండి, ఒకసారిగా చూస్తున్నారు వాళ్ళైతే. వీళ్ళ ఆనందాలకి అయితే మరి హద్దులు లేవండి. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరికైతే చేపలు పడుతున్నాయి, భారీగా పడుతున్నాయండి. చూడండి, మరి ఓకే గాయ్స్, చూసారు కదండి. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం ఎవరు మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆల్లో ట్యాప్ చేసి పెట్టుకోండి. అలా అయితే మేము చేసే ప్రతి కంటెంట్ కూడా మొట్టమొదటిసారిగా మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుందండి. మరి చూసారు కదండి, మమ్మల్ని మీరు ఇంకా మోటివేట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై హింద్.